వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈ రోజు మనతో పాటు హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. అయితే ఈ రోజు ఇక్కడ కిడ్స్ ఫేర్ అయితే 2 days పాటు జరగనుంది. మరి దీనికి సంబంధించిన ఎంతమందిని ఇక్కడికి గ్యాదర్ చేస్తున్నారు అండ్ దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. కిడ్స్ కి ఒక ఫెయిర్ అండ్ అలాగే ఒక బిజినెస్ కార్నివల్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా ఒక స్పెషల్ అనమాట. అది కూడా 18th ఎడిషన్ జరుపుకోబోతున్నారు. రీచింగ్ ఎలా ఉంది అండ్ ఫుడ్ ఫాల్ ఎలా? ఇట్స్ వెరీ ఎంకరేజింగ్, చాలా బాగుందండి యాక్చువల్లీ. టికెట్స్, ఇట్ ఈస్ ఎ టికెటెడ్ షో బేసికలీ. సో వీ హ్యావ్ ఓపెన్ ద టికెట్స్ సేల్ ఫర్ సమ్ టైమ్ నౌ. We have a very good purchase of tickets, and you can already see on the floor so many children. Generally we have about 20-25,000 people coming over 2 days, and all kinds of activities. And basically Hyderabad Kids Fair runs on 4 pillars, I would say. One is education for the child, the second one is extracurricular activities for the child, the third one is nutritional requirements of the child, and the fourth one is the lifestyle. So ee nalge kaakunda isari 2 more features we have added. One is Kids Business Carnival, which where we are talking about a future lo entrepreneur requirement edaithe untundo aa exposure ivataniki oka pavilion on the Kids Business Carnival. 60 pillalu participate chestunnaru. Then we have also set up children book of records. వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక 4 challenges త్రో చేస్తున్నారు. సో పిల్లలు దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దోస్ 4 challenges, get the opportunity to be recorded in children book of records. ఇటు ఎగ్జిబిట్ చేస్తున్న చిల్డ్రన్స్ ఒకవైపు, విజిట్ చేస్తున్న చిల్డ్రన్స్ ఒకవైపు వస్తున్నారు. ఎగ్జిబిట్ చేస్తున్న చిల్డ్రన్స్ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ, వాళ్ళు హ్యాండ్ మేడ్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇలా చాలా ఫీచర్స్తో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇలా ప్రెసెంట్ డే సిచ్యుయేషన్స్ కావచ్చు, చిల్డ్రన్స్ మైండ్స్ కావచ్చు, ఇవన్నీ ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. It is from both the sides. The child who has already made the product, he is able to experiment, he is able to experience. ఆయన ప్రోడక్ట్ కానీ ఆయన ఐడియా కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది పబ్లిక్ అనే ఎక్స్పీరియన్స్ చైల్డ్కి వస్తుంది. ఇటువైపు ఎవరైతే విజిటింగ్ చైల్డ్ ఉన్నాడో he gets a new idea. ఓ నాకు కూడా ఈ ఐడియా ఉంటే నేను కూడా ఇలా చేయగలుగుతాను అని మోటివేషనల్ ఈజ్ సంథింగ్ దట్ the visiting child gets. So it is a win-win for the visitor as well as the exhibitor. సో చూసుకున్నట్లయితే ఈ 2 days పాటు జరుగుతున్న ఈ కిడ్స్ ఫేర్ ఏదైతే ఉందో, ఈ బిజినెస్ కార్నివల్కి అయితే అటు ఎగ్జిబిట్ చేస్తున్న చిల్డ్రన్స్ ఒకవైపు, అలాగే విజిట్ చేస్తున్న చిల్డ్రన్స్ ఒకవైపు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకే స్టేజ్లో పాల్గొనడం, అలాగే చాలామంది చిల్డ్రన్స్ అటు స్కూల్స్ తరపు నుంచి ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళని ఈ 2 days హాలిడేస్ కావడం చేత వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పాలి. ఇక్కడికి చాలామంది చిల్డ్రన్స్ కూడా అటు ఒక పిక్నిక్ వచ్చిన ఫీలింగ్తో వస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చాలా 6 type ఆఫ్ ఫీచర్స్తో ఈ ఫేర్ అనేది మనకు జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక కొత్త ఐడియాని వాళ్ళు ఇంటి వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రోబోటిక్స్ కావచ్చు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన హ్యాండ్ మేడ్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, అటు వూల్కి సంబంధించిన కొన్ని హ్యాండ్ మేడ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, నీ నేమ్ ఏంటి? జోషిత్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? కొండాపూర్. కొండాపూర్. సో ఇక్కడ ఏం చూసావు నువ్వు? ఏం నచ్చింది ఫేర్లో నీకు? ట్రైనా? హాయ్ నాన్న, నీ పేరు? నా పేరు సంహిత. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? నేను సన్ సిటీ నుంచి కొండాపూర్కి షిఫ్ట్ అయ్యాను. ఎవరు తీసుకొచ్చారు నీకు ఈ ఫేర్కి? మా బస్ డ్రైవర్. మీ స్కూల్ నుంచి అంటే వచ్చావు కదా, ఇక్కడ ఏం చూసావు, నీకు ఏం నచ్చింది బాగా? నాకు ఇవన్నీ నచ్చినాయి. ఓకే, మీరు మాట్లాడతారా? నాన్న, నీ పేరు? లిఖిత్. లిఖిత్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏం చూసావు ఇక్కడ, నీకు ఏం నచ్చింది? చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది పిల్లలు, టీచర్స్, మేనేజ్మెంట్ కూడా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళకి ఈ ఫెయిర్లో పాల్గొనేలాగా వాళ్ళకి ఇక్కడ ఉన్న రోబోటిక్స్ కావచ్చు, అలాగే హ్యాండ్ పెయింటింగ్స్ కావచ్చు, హ్యాండ్ మేడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ
టీచర్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? మా పేరు జ్యోతి మేడం. ఇక్కడ పిల్లల్ని తీసుకుని వచ్చారు ఈ క్లాస్ రూమ్ అంతా, వీళ్ళందరినీ ఇక్కడ పార్ట్ అవ్వడం అండ్ పిల్లలకి అంటే ఒక సైన్స్ ఫెయిర్ లాగా ఇది కూడా ఒక ఫెయిర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలకి? చాలా బాగా అనిపిస్తుంది మేడం, బాగా అనిపిస్తుంది. పిల్లలతో ఎంజాయ్ చేస్తూ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ బాగుంది, ప్లేస్ బాగుంది, వాళ్ళకు కూడా నచ్చింది. సైన్స్ ఫేర్ లాగా అన్ని చూపిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా అంటే మేనేజ్మెంట్స్ ఓన్లీ స్టడీస్ మీద కాకుండా ఇలాంటి ఫేస్ తీసుకురావడం వల్ల పిల్లలకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. సో మీ పిల్లలు ఎంతవరకు దానికి సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడ? ఆస్క్ చిల్డ్రన్స్ ఓన్లీ, ఆస్క్ చిల్డ్రన్స్. నైస్. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు బుక్సే కాకుండా ఇలాంటి ఫేస్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందా? ఎస్. చెప్పు. ఐ డోంట్ నో తెలుగు ఓన్లీ. ఎస్, టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫెయిర్ కి పిల్లలతో పాటు అటు మేనేజ్మెంట్స్ అలా పేరెంట్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఇక్కడికి రావడం వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది కల్పించే విధంగా ఈ ఫెయిర్ ఉపయోగపడుతుంది అని కూడా అటు టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు చెప్తున్నారు. టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 days పాటు జరుగుతున్న ఈ కిడ్స్ ఫెయిర్ కావచ్చు, అలాగే కిడ్స్ అవేర్నెస్ కార్నివల్ కావచ్చు, అలాగే కిడ్స్ ఎంటర్ప్రెన్యూర్ కార్నివల్ కావచ్చు. దీనికి కోసం మీరు 18th ఎడిషన్ గా చెప్తూ ఉన్నారు. ఈ 18th ఎడిషన్ కోసం కూడా ఫుడ్ ఫాల్ కూడా అటు పేరెంట్స్ నుంచి ఇటు కిడ్స్ నుంచి కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇది ఇక్కడ సిచ్యువేషన్. సో హాయ్ అండి, ఇవాళ కిడ్స్ ఫేర్ కోసం మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ. సెకండ్ థింగ్, ఈ కిడ్స్ ఫేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్కే అనుకుంటారు కానీ పేరెంట్స్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. మీరు చూస్తుంటారు ఇప్పుడు ఇవాళ కాలంలో పిల్లలు అందరూ కూడాను చాలా జెన్సీ కిడ్స్ ఉన్నారు. దే ఆర్ మోర్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న మన శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ బుక్ అన్నట్టు ఆల్ ఇన్ వన్ ప్లేస్. సో చాలా టాలెంట్స్ కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళ టాలెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న శ్రీకాంత్ గారికి అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరికీ మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలాగే ఇంకా ఈవెంట్స్ జరగాలని, అలాగే అట్ ద సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ టాలెంట్స్ షుడ్ కమ్ ఇన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా పేరు సూర్య. నేను రాయన్ స్కూల్స్కి హైదరాబాద్కి మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నాను. హైటెక్ కిడ్స్ ఫేర్ గురించి మాట్లాడాల్సి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో స్కూల్లో నేర్పిస్తున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ ఎలా వాడుకోవాలో చాలా తక్కువ మంది ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది. సో హైటెక్స్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పిల్లలకి చాలా మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది. రాను ఫ్యూచర్లో వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ చదువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలనేది ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకి నేర్పిస్తుంది. దీనివల్ల పిల్లలకి చదువు ఒకటే కాదు, బయట సొసైటీలో ఎలా మెదలాలి, ఎలా ఎదగాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి షో కండక్ట్ చేసినందుకు శ్రీకాంత్ గారికి వారి టీం గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఐ థింక్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ హైటెక్ ఎక్స్పో టీమ్. థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ సైడ్ ఆఫ్ హైటెక్స్ హైదరాబాద్ ఇవాళ మనం 18th ఎడిషన్ ఆఫ్ హైదరాబాద్ కిడ్స్ ఫేర్ ఇనాగ్రేట్ చేశాము. You can see on the floor already there is a lot of excitement, there is a lot of cheer on the floor of Hyderabad Kids Fair. 50 exhibitors palgontunnarandi. 50 exhibitors palgontunnaru, offering various products and services required for children. ఇది ఒక చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అయిందండి. ఆఫ్టర్ 18 years I can very proudly say Hyderabad Kids Fair is a very powerful platform for parents to come and explore the interests of the children, come and look at what are the extracurricular activities వాళ్ళ పిల్లలకు అడాప్ట్ చేయగలుగుతారు. And then entrepreneurial activities ganu we have set up Hyderabad Kids Business Carnival. So ila multiple activities, multiple opportunities for the children and parents to explore and forward their interests and extracurricular activities and establish themselves into a very successful future. So I request the entire parent community to come over, take a look at the products and services and take advantage of it.